మన నెక్స్ట్ రౌండ్ కాయ్ రాజా కాయ్. హలో, అడ్మిషన్ రికమెండేషన్ అయితే మా కాలేజ్ లో అడ్మిషన్ వచ్చేటువంటి ఛాన్సే లేదు. పెట్టండి ఫోన్. ప్యూన్ మీ బాబాయ్ అంట రికమెండేషన్ పంపిస్తున్నాడు. బేసిక్ గా కాలేజ్ నేను వాండరు, నేను 10th ఫెయిల్ అవుతాను, ఆవిడ వాండర్ అయింది. సరే, ఇవాళ మనకి అడ్మిషన్స్ ఉన్నాయి కదా. అవును మేడం. మరి వచ్చే వాళ్ళందరూ రెడీగా ఉన్నారా? పిల్ల మేడం పిలిచేసి. అమ్మ విద్యార్థులు రండి. పడితే లైన్ లో పడతది, లేకపోతే తిడతది, పోతే ఇజ్జత్ పోతది, అది పోతే ఇంకోతొస్తది. శ్రీ సత్య ఇలా రమ్మ, ఆ కుర్చీ కూడా తీసుకొని రా. సరే, నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. అడ్మిషన్ కోసమే వచ్చావు కదా? అడ్మిషన్ కోసం. వాటికి కరెక్ట్ గా నాకు నచ్చినట్టు సమాధానం చెప్పినట్టయితే నీకు అడ్మిషన్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంది ఇక్కడ. నీ ఫేవరెట్ క్రికెటర్ ఎవరు? విరాట్ కోహ్లీ. ఓకే, బిర్యానీ నీ ముందర పెడితే నువ్వేం చేస్తావు? ఏం మిగల్చుకుంటా ఫుల్ గా తినేస్తా. యూత్ ఎక్కువగా చెడిపోవడానికి గల కారణం ఏంటంటావు? మందు తాగడం అండ్ సిగరెట్ కొట్టడం. నైస్, గుడ్ అమ్మా, వెరీ గుడ్. ఎవరు మీ అమ్మగారా? మీ అమ్మగారా? పక్కకు రా మరి పక్కన బాబాయ్. ఏం క్వశ్చన్స్ అడిగారు లోపల? ఫస్ట్ వచ్చి విరాట్ కోహ్లీ లొట్టలు వేసుకుంటూ తింటాం. లొట్టలు వేసుకుంటూ తింటాం. 3 వచ్చి సిగరెట్ కాల్చడం, మందు తాగడం. ఓకే, డన్, థాంక్యూ. డబుల్ హలో. అమ్మా, అడ్మిషన్ కోసం వచ్చావా? yes. 3 క్వశ్చన్స్ అడుగుతాను. yes. ఈ 3 క్వశ్చన్స్ కి సాటిస్ఫాక్టరీ ఆన్సర్స్ వచ్చినట్టయితే నీకు అడ్మిషన్ వచ్చేసినట్టే. అరే మీరు అడగండి. మీ నాన్నగారి పేరేంటి? విరాట్ కోహ్లీ. కుళ్ళిపోయినటువంటి ఫుడ్ నీ ముందర పెడితే ఏం చేస్తావు? లొట్టలు వేసుకొని తింటా. రాత్రి అయితే రెగ్యులర్ గా నువ్వు చేసే పనేంటి? మందు తాగడం, సిగరెట్ కొట్టడం. లే ముందు. ఎలా కనిపిస్తుంది నీకు మా కాలేజ్? ఇలాంటి వాళ్ళకి అడ్మిషన్ ఇస్తాం అనుకుంటున్నావా? గెట్ అవుట్. వెరీ నైస్. ఈ అడ్మిషన్స్ మధ్యలో మన రౌండ్ కూడా ఆడాలి కాబట్టి మన రౌండ్ మొదలు పెట్టేద్దాం. ఓకే, ఇందులో మేము సర్వే కండక్ట్ చేశాము. ప్రతి క్వశ్చన్ కి 4 ఆన్సర్స్ ఉన్నాయి. అందులో టాప్ ఆన్సర్ ఏంటి అనేది మీకు తెలిసినట్టయితే బజర్ నొక్కండి అండ్ ఆన్సర్ చెప్పండి. ఆ ఆన్సర్ మీద మీ దగ్గర ఉండేటువంటి అమౌంట్ ఎంతైనా పెట్టొచ్చు. కరెక్ట్ చెప్తే 3 టైమ్స్ అవుతుంది, రాంగ్ చెప్తే పోతుంది. బజర్ నొక్కిన వాళ్ళు కాకుండా అవతల టీం వాళ్ళు ఇది రైటా రాంగ్ అని కూడా గెస్ చేయొచ్చు. వాళ్ళు ఒకవేళ కరెక్ట్ గా చెప్పినట్టయితే వాళ్ళు పెట్టినటువంటి అమౌంట్ డబుల్ అవుతుంది, రాంగ్ చెప్తే పోతుంది. ఫస్ట్ క్వశ్చన్, అబ్బాయిలు ఎక్కువగా వేటి జోలికి వెళ్లకుండా ఉంటే ప్రశాంతంగా ఉంటారు? ఏ ప్రేమ, బి పెళ్లి, సి అప్పు, డి మందు. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. అబ్బాయిలు ఎక్కువగా వేటి జోలికి వెళ్లకుండా ఉంటే ప్రశాంతంగా ఉంటారు? ప్రేమ, పెళ్లి. టీమ్ ఫైర్ చెప్పండి. అప్పు. సో అప్పు అనుకుంటున్నారు మీరు. ఎంత అమౌంట్ పెడతారు? సర్లే, నువ్వు చెప్పే ఆన్సర్. ప్రేమ అక్క. సరే, అమౌంట్ ఎంత? 50. ప్రేమ మీద పెట్టారు. వీళ్ళ ఆన్సర్ రైటా రాంగ్? కరెక్ట్ అని చెప్పి 1,00,000. సరే, ప్రేమ జోలికి వెళ్ళకపోతే పాపం ఎన్ని పెళ్లిళ్ళు ఆగిపోతాయి. ఎనీవే, ప్రేమ జోలికి అని చెప్పేశారు కాబట్టి ఇది రైట్ ఆన్సర్ అవునా కదా చూద్దాం ఇప్పుడు. రైట్ ఆన్సర్. ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్ల, చెంపకు పింపుల్ల, ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్ల, కళ్ళకు రేవెల్ల. ప్రేమ రైట్ ఆన్సర్. మీకు డబుల్ అయింది, మీకు ట్రిపుల్ అయింది అమౌంట్. అవును, మన కాలేజ్ లో కొన్ని కల్చరల్ యాక్టివిటీస్ కూడా ఉండాలి కాబట్టి నేను డాన్స్ చేస్తాను మేడం. వద్దు, నువ్వు లాస్ట్ టైం డాన్స్ చేస్తే ఏమైందో గుర్తుంది కదా? అడ్మిషన్ కి వచ్చావా? అవునండి. పాటలు పాడడం కానీ డాన్స్ చేయడం కానీ వచ్చా? డాన్స్ చేయడం లైట్ గా మేనేజ్ చేయొచ్చు. లైట్ గా అంత కుదరదు, బ్రైట్ గా చేయాలి. బ్రైట్ గా చేద్దాం. చాలా బ్రైట్ గా. రెడీయా? అమ్మ, ఒక పాట పెట్టండి చూద్దాం. ఈ అబ్బాయికి అడ్మిషన్ ఖాయం చేసేద్దాం. థ్యాంక్ యూ. ఓకే, సెకండ్ క్వశ్చన్.
కాలేజ్ లో స్టూడెంట్స్ చదువుకోవడమే కాకుండా ఎక్కువగా చేసే పనులేంటి? ఏ సైట్ కొట్టడం, బి క్రికెట్ ఆడడం, సి ర్యాగింగ్ చేయడం అండ్ డి క్యాంటీన్ లో టైం పాస్ చేయడం. యువర్ టైం స్టార్ట్స్ నౌ. కాలేజ్ లో స్టూడెంట్స్ చదువుకోవడమే కాకుండా ఎక్కువగా చేసే పనులేంటి? సైట్ కొట్టడం, క్రికెట్ ఆడడం. చెప్పండి టీమ్ ఫైర్. క్యాంటీన్ లో టైం స్పెండ్ చేయడం. ఓకే, ఎంత పెడతారు అమౌంట్? 1,00,000. అంతే, రైటా రాంగ్ గా చెప్పండి అంతే. రాంగ్ అని 1,00,000. సో మీరు వాళ్ళ ఆన్సర్ రాంగ్ అన్నారు. రాంగ్ అని మళ్ళీ రైట్ అని అదే ఆన్సర్. ఏదైనా ఒక్కటే, రైటా రాంగ్? రైట్ రైట్ రైట్. రైట్ అని ఎంత పెట్టారు? 1,00,000. లక్ష. రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. రైట్ ఆన్సర్. క్యాంటీన్ లో టైం పాస్ చేయడం ఇస్ ద రైట్ ఆన్సర్. సో మీ 1,00,000 డబుల్ అయింది, మీ 1,00,000 ట్రిపుల్ అయింది. ఇంకా మనకి కల్చరల్ యాక్టివిటీస్ కి ఇంకా ఎక్కువ మంది కావాలి కదా బాబు. నువ్వేంటి అడ్మిషన్ కి వచ్చావా? అవును. అవునా? అయితే డాన్స్ కానీ సింగింగ్ కానీ రెండిట్లో ఏదొచ్చు? డాన్సింగ్ బావచ్చు. సరే అయితే డాన్స్ చేయి He's చూద్దాం. a great dancer. Come on. వీడి ఫాలోయింగ్ ఏ మైండ్ బ్లోయింగ్ సూపర్, నీకు అడ్మిషన్ గ్యారంటీ. ఇక కాలేజ్ లో ఎలాంటి ఫెస్ట్లు జరిగినా మనకి డాన్సులకి డోకా లేదబ్బా. సింగింగ్ వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ అడ్మిషన్ కి? తిని ఇందాక మా దగ్గర పాడాడు. అవునవును, బాగా పడతాడు కదా మధు. ఓ మధు, ఓ మధు, నా మనసు నాది కాదు. ఓ మధు, ఓ మధు, నా మనసు నాలో లేదు. ఇంకా సింగింగ్ కి కూడా డోకా లేదు. డాన్సర్లు దొరికేశారు, సింగర్లు దొరికేశారు. ఇంకా మనకి కావాల్సింది ఏంటి? ఫైటర్లు. బాబు ఫైట్స్ వచ్చా? ఫైట్ లో డాన్స్ బెస్ట్. డాన్స్ వచ్చా? డాన్స్ ఏది బాబు చూద్దాం ఒకసారి. ఇంకా అడ్మిషన్ కి రాలే కదా నేను. మేమే తీసుకుంటున్నాం. సరే ఓకే. నువ్వు వచ్చినా రాకపోయినాదా? అరే పడితే లైన్ లో పడతది, లేకపోతే తిడతది, పోతే ఇజ్జత్ పోతది, అది పోతే ఇంకోతొస్తది. ఏ నల్లా కన్నా అక్కాలు తొడిగిన పోరి, అరే పడితే లైన్ లో పడతది, లేకపోతే తిడతది, పోతే ఇజ్జత్ పోతది, అది పోతే ఇంకోతొస్తది. సూపర్. కాలేజ్ కలకల్లాడిపోతుందబ్బా డాన్సర్లతో. మనం కాలేజ్ బోర్డు తీసి డాన్స్ స్కూల్ పెడతాం అయితే. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. యూత్ ఎక్కువగా ఎలాంటప్పుడు తెల్లవారుజామునే నిద్రలేస్తారు? ఏ బెనిఫిట్ షోకి వెళ్ళడానికి, బి జిమ్ కి వెళ్ళడానికి, సి ప్రయాణాలు చేయడానికి, డి ఎగ్జామ్స్ ఉన్నప్పుడు. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. యూత్ ఎక్కువగా ఎలాంటప్పుడు తెల్లవారుజామునే నిద్రలేస్తారు? బెనిఫిట్ షోకి వెళ్ళడానికి, జిమ్ కి వెళ్ళడానికి. చెప్పండి టీమ్ ఫైర్. ఏ ఎంత పెట్టారు అమౌంట్? 1,00,000. వీళ్ళ ఆన్సర్ రైటా రాంగ్? రాంగ్ అని 1,00,000 రూపాయలు పెడుతున్నాం. సో వీళ్ళు బెనిఫిట్ షో అన్నారు, కానీ మీ ఆన్సర్ రాంగ్ అని వీళ్ళు 1,00,000 పెట్టారు, మీరు 1,00,000 పెట్టారు. చూద్దాము రైట్ ఆన్సర్ ఏంటి. చేతిలో డబ్బులు పోయనే, అయ్యో జేబులు ఖాళీ ఆయనే. సో యూత్ ఎక్కువగా ఎలాంటప్పుడు తెల్లవారుజామున లేస్తారు అంటే ఎగ్జామ్స్ ఉన్నప్పుడు లేస్తారు. అంటే మీ డబ్బులు పోయాయి, మీకు మాత్రం అమౌంట్ డబుల్ అయింది. అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. అందరికీ అడ్మిషన్స్ కూడా వచ్చేసాయి.